మేఘములలో మహిమ, మహిమ ప్రకాశము ఎక్కడ కనబడింది అంటే వారికి మేఘములో కనబడింది. ఇంకోసారి 16:10 చదువుదాం. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాటలాడుచూ ఉండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. గమనించండి, అహరోనుకు, మోషేకు, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముకు ఆకాశములో మేఘములో ఏం కనబడుతూ ఉందండి? మహిమ కనబడుతుంది. మేఘము కాదు, మేఘములో మహిమ. మేఘము కాదు, మేఘములో మహిమ. మేఘాలు అనేవి సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలుగజేస్తాయా? కాదు, ఆందోళన కలుగజేస్తాయి. కానీ మహిమ ఆనందము కలగజేస్తుంది. ఆందోళన కలగజేసే దానిలో ఆనందము కలగజేసేది కనబడింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్చుకోబోతున్నాం. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అక్కడ అలుముకున్నాయి. మేఘాలు అక్కడ అలుముకున్నాయి. మేఘాలు, కారు మబ్బులు అక్కడ అలుముకున్నాయి. ఆ సమయములో ఏం కనబడుతూ ఉందటండి? అక్కడ మహిమ ప్రకాశము కనబడుతుంది. మహిమ ప్రకాశం. కొన్ని వాక్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వరుసగా ఆ వాక్యాలను ఒకదాని తర్వాత ఒకటి నీటిగా చదవండి. వాటిలో దేవుని మహిమ, దేవుని ప్రకాశము, దేవుని తేజస్సు మనము గమనించగలుగుతాం. చూడండి, 33వ అధ్యాయము, ఇదే నిర్గమాకాండము 18వ వచనము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనము. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, నా నామమును ప్రకటిస్తాను, నేను కరుణిస్తాను, కనికరపడెదను. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రయాణమై బయలుదేరుతున్నటువంటి ఇశ్రాయేలీయులకు, అలాగనే మోషేకి దేవుని సన్నిధి యొక్క తోడ్పాటు అవసరమైంది. ప్రభువా, నీ సన్నిధి లేకపోతే నేను ప్రయాణము చెయ్యలేనయ్యా అని మోషే చెప్పగా దేవుడు అన్నాడు, నా సన్నిధి నీతో కూడా వచ్చును. ఒకటి అడిగాడు, ఏమని? నీ సన్నిధి నాతో కూడా రావాలి. దేవుడు దానికి ఏం చేశాడు? భరోసా ఇచ్చాడు, నా సన్నిధి నీతో వస్తుంది అన్నాడు. ప్రయాణమై బయలుదేరాలా? ఒకటి సరిపోదు కదండి. మరలా ఇంకొక కోరిక పుట్టింది, కోరిక తీరింది. ఆగాలా లేదా? మరలా వెంటనే కోరాలా? పర్వాలా, మీరు సమాధానం చెప్పవచ్చు. ఆగాలా? ఆగాలి. అదే నేను జ్ఞాపకం చేయబోతున్నా. 16వ అధ్యాయం చదివాము. 15వ అధ్యాయంలోకి వెళితే ఒక కోరిక పుట్టింది, మధురమైన నీరు తాగాలి. దేవుడు కోరిక తీర్చాడు. 16వ అధ్యాయంలో మాంసము తినాలనే కోరిక పుట్టింది. ఇది పెట్టారు, అది లేదే. మంచినీళ్ళు పెట్టావు, అన్నం ఎవరు పెడతారు? అన్నం పెట్టావు, కూర ఎవరు తెస్తారు? కూర తెచ్చావు, తిని ముద్దలు కలిపి నోట్లో ఎవరు పెడతారు? చెయ్యి ఎవరు కలుగుతారు? మూత ఎవరు కలుగుతారు? అల్లా. ఏమండి, ఒక కోరిక తీరింది. మరలా వెంటనే మరొక కోరిక, అయ్యా మీ మహిమను కూడా చూడాలని ఆశపడుతున్నాను. ఏమంటున్నాడు? నీ మహిమను కూడా చూడాలని ఆశపడుతున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒకేసారి నా మహిమ నువ్వు చూడలేవని చెప్పకుండా, మోషే, నేను నా మంచితనం అంతా నీ ఎదుట ప్రదర్శిస్తా. నా నామములో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు నేను తెలియచేస్తా. నేను కరుణిస్తాను, నేను కనికరిస్తాను, నేను మంచితనము చూపిస్తాను, నా నామములో శక్తిని తెలియజేస్తాను. కానీ నువ్వు నా మహిమను మాత్రము చూడలేవయ్యా. నా మహిమను చూచి బ్రతకగలిగే నరుడు ఒకడును లేడు.
లేడు. దేవుని మహిమనే చూడలేని మనము దేవుని ఎలా చూడగలుగుతాం? ఈ భూమి మీద, ఈ భూమి మీద ఉన్న మనము, మట్టి శరీరంలో బ్రతుకుతున్న మనము, మన కన్నులతో మహిమ కలిగిన దేవుణ్ణి ఎలా చూస్తాం? మహిమనే చూడలేమే, మహిమ గల దేవుని ఎలా చూస్తాం? గమనించాలా. మహిమనే నువ్వు చూడలేవు, చూచి బ్రతకలేవు. ఎవరితో చెబుతున్నారు? దేవుడైన యెహోవా నాయకుడైన మోషే, దేవుని కొరకు సమర్పించుకున్న వాడు మోషే, అతనితో చెబుతున్నాడు, నువ్వు నా మహిమను చూచి బ్రతకలేవు. కావాలంటే నేను వెళ్ళే సమయంలో నా చేతితో నిన్ను కప్పుతాను, నా వెనుక భాగమును నువ్వు ఆ వెనుక భాగము నాతో ఉన్న మహిమను మాత్రము నువ్వేం చేయగలవు? చూడగలవు. ఆలోచన చేయండి. మోషేలో ఒక ఆశ, ఏం చూడాలి? నేను దేవుని మహిమను చూడాలి. ఆ మహిమ కలిగిన దేవుణ్ణి నేను చూడలేను. ఈ బాహ్య శరీరంలో ఉన్నంత కాలము ఆయన స్వరము నేను విన్నాను గాని ఆయన స్వరూపము నేను చూడలేదు అని చెప్పాడు మోషే. ఆయన స్వరము మాత్రమే నేను విన్నాను. ఆ స్వరము కూడా ఎలా విన్నాను అంటే, ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకునే మనుషులు మాట్లాడుకుంటే ఎలా శబ్దాలు ఉంటాయో అంత చక్కగా ఆయన స్వరము నేను విన్నాను గాని ఆయన స్వరూపము నేను చూడలేదు. దేవుడిచ్చే దర్శనమే చూచి చచ్చిన వాడిలా పడే మనిషి దేవుని ఎలా చూడగలడు? కానీ బైబిల్ చెబుతుంది, నీవు హృదయ శుద్ధి కలిగి నీ ఆత్మ పాప మాలిన్యము నుండి బయటపడి ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుడు ఎలా ఉన్నాడో, ప్రభు ఎలా ఉన్నాడో ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూసే భాగ్యము నీకు లభిస్తుంది. హల్లెలూయా. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూడగలవు నీవు. యోహాను రాసిన 1 పత్రిక 3 మనం గమనిస్తాం. ఇప్పుడు చదవనక్కర్లేదు వాటిని. ఆయన ఎలా ఉన్నాడో అలాగే చూస్తావు. రోజు రాబోతుందో, తరుణం రాబోతుంది. అందుకేనండి నీ ఆత్మ కల్మషము నుండి బయటపడాలి, నీ ఆత్మ కపటము నుండి బయటపడాలి, నీ ఆత్మ కృషించిపోయే పరిస్థితి నుండి బయటపడాలి, నీ ఆత్మ దీనత్వాన్ని ధరించుకోవాలి, సాత్వికాన్ని ధరించుకోవాలి, దేవునికి మహిమకరంగా తయారవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మహిమను చూడలేవు, మహిమ గల దేవునిని చూడలేవు. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మహిమను చూడగలవు, మహిమ గల దేవునిని చూడగలవు. హల్లెలూయా. అయితే మేఘాలలో కనబడిందట. ఏమిటి మేఘాలు అంటే? ఎలా ఉంటాయి కదా, అందులో ఏదైనా ఉంది అంటే తటస్థంగా ఉంటుంది. మేఘాలు సూర్యుడికి అడ్డొస్తేనే సూర్యుడు ఆలోచన చేయండి. ఆ మేఘాలలో తటస్థంగా కనబడనట్లుగా మహిమను చూడగలిగే నరుడు భూమి మీద లేడు. మహిమ గల దేవుణ్ణి ఎలా చూడగలడు? బైబిల్ ప్రకారం మాట్లాడదాం. దేవుణ్ణి చూపించండి, మీరు సేవించే దేవుణ్ణి చూపించండి. ఈయనేమన్నా మర్రి చెట్టు తొర్ర చిలకలో ఉన్నాడో ఏమిటి చూపించడానికి? ఆ చిలక రెక్కలు విరిచేస్తా ఉంటే, ఆ చిలక కాళ్ళు విరిచేస్తా ఉంటే ఏమండి? ఆలోచన చేయండి. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఎక్కడ కనబడిందటండి? మేఘాలలో. కానీ ఓ రోజు పరలోకంలో ఆయన మహిమను కన్నులారా చూడబోతున్నాము. హల్లెలూయా. ఈ భూమి మీద క్రైస్తవ భక్తి ఎందుకు చేస్తున్నాము అంటే పరలోకములో దేవుని మహిమను కన్నులారా చూడాలనే ఆశతోనే. 40వ అధ్యాయం 34వ వాక్యము. 40వ అధ్యాయం 34వ వాక్యము. అందులో వ్రాయబడినటువంటి మాట, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును
తేజస్సు ఎప్పుడు నిండుకుంది? ముందు ఏమొచ్చింది? మేఘం వచ్చింది. ఎందుకంటే నేరుగా దేనిని చూడలేరు, దేవుని మహిమను చూడలేరు. కాబట్టి ఏది ముందుగా వచ్చింది? మేఘము ముందుగా వచ్చి సిద్ధపరచబడిన ప్రత్యక్షపు గుడారము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనబడినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారమును ఏమి కమ్ముకుందట? మేఘము కమ్ముకుంది. ఆ మేఘము కమ్మగా యెహోవా తేజస్సు, యెహోవా మహిమ ఆ మందిరమంతా నింపబడింది. దేవునికి స్తోత్రం చెబుదా. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఎందుకు లోపలికి వెళ్ళలేకపోయారు? లోపల ఏముంది? యెహోవా దేవుని మహిమ. ఎందుకు వాళ్ళు వెళ్ళలేరు అంటే ఆ మహిమలోకి అడుగు పెట్టే అవకాశం ఇంకా లేదు, రాలేదు. కానీ దేవుని ప్రియులారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారులారా, ఒక రోజు మహిమలోకి మనం అడుగు పెట్టబోతున్నాము, మహిమలోకి మనం ప్రవేశించబోతున్నాము, మహిమలోకి మనం వెళ్ళబోతున్నాము. ఆ గడియ, శుభ గడియ, ఆ దినము ఏ రోజు ఉందో, హల్లెలూయా. ఆ మహిమలో ప్రవేశించాలి అని ఓ భక్తుడు అన్నాడు, నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపించు, ఆ తరువాత నేను మహిమలో ప్రవేశించుదును. దేవుని బిడ్డలమైన మనము గమనించాలి. దేవుని మహిమను చూడాలి అనే ఆశ, తపన. ఎందుకో ఏమండి? మహిమను చూస్తే వనగూరేదేమిటి, వచ్చేదేమిటి? కానీ వాస్తవ మహిమను, దాని రూపాన్ని ఎవరు చూడలేరు. కోటి సూర్యుల తేజస్సు కంటే కాంతివంతమైన వాడు, సమీపింపరాని తేజస్సులో వసించువాడు, అందులోకి ప్రవేశించగలగడమే యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధంగా బ్రతకడము. హల్లెలూయా. అందుకేనండి మేఘములో వీళ్ళు దేన్ని చూశారు? మహిమను చూచారు. మేఘము అనేది కొంత ఆందోళన కలగజేసేదే, మేఘము అనేది కొంత భయాన్ని కొల్పించేది, మేఘము అనేది వెలుగును అడ్డగించేది, మేఘము అనేది కాస్త ఇబ్బందికరమైనదే. కానీ అందులో కూడా దేనిని చూచారట వారు? మహిమను. అందుకే దేవుని బిడ్డలమైన మనము గమనించాలి, నేర్చుకోవాలి. మరికొన్ని వాక్యాలు చదవనక్కర్లేదు, రాసుకోండి. సంఖ్యాకాండము 14:21, సంఖ్యాకాండము 14:21, కీర్తనలు 72:19, కీర్తనలు 72:19, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. ఆ 11:40లో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటను ఒక్కసారి మనం చదువుదాం. యోహాను సువార్త 11:40. యేసు ప్రభువు లాజరు చనిపోయి సమాధి చేయబడిన తరువాత మరియ మార్తలు దుఃఖముతో ఉన్నప్పుడు వారి దగ్గరకు వచ్చి వారితో పలికిన మాటనే మనం అక్కడ గమనించగలుగుతాం. అందుకు యేసు ప్రభు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో 39వ వచనం. యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. నా సహోదరుడు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైపోయింది ప్రభువా, ఇప్పుడు ఒకవేళ రాయి తొలగిస్తే ఏమొస్తుంది? అందులో నుండి చెడ్డ వాసన వస్తుంది, భయంకరమైన వాసన వస్తుందయ్యా. రాయి ఎలా తొలగిస్తాం? వద్దు. రాయి తొలగిస్తే భయంకరమైనటువంటి వాసన వస్తుంది అనేటువంటి మాటను మార్త ప్రభువైన యేసు దగ్గర చెప్పినప్పుడు
యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడో మనము చదివాము. ఆయన ఏమంటున్నాడు? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మేఘాలు కమ్ముకున్నా సరే, హల్లెలూయా, నమ్మగలిగితే మహిమను చూడగలుగుతాము. నీ కుటుంబం అంతా మేఘావృతమైన అనగా నీ కుటుంబం అంతా చీకటి అలుముకున్నా, నీ కుటుంబం అంతా ఆందోళన అలుముకున్నా, నీ కుటుంబం అంతా నిరాశ అలుముకున్నా, నీ కుటుంబం అంతా నిస్పృహ అలుముకున్నా, నువ్వు నమ్మగలిగితే, నమ్మకం లేదనుకోండి, సమాధి శవమే వాసన కొడుతుంది. ఎన్ని దినములు అయిపోయింది సమాధి చేయబడి? 4 దినములు అయ్యింది. 4 దినములైనటువంటి ఆ లాజరును ప్రభు అని యేసు ఏం చేశాడు? బయటికి రా అన్నాడు. లాజరు, ఆమేన్, వెంటనే హాజరైపోయాడు. అటెండెన్స్ లో టీచర్ గారు పేరు పిలిస్తే ఎస్ఆర్ అన్నట్టుగా లాజరు అనగానే ఎస్ఆర్ అన్నాడు. దేవునికి స్తోత్రం. మృతుడు స్పందించిన తీరు అద్భుతం. కారణం, నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతాం. మేఘాలు కమ్ముకున్నా పర్వాలా, నమ్మకం ఉండాలా. ఏమిటి? మహిమ కనబడుతుంది అని. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏమిటి అంటే, మరలా తిరిగి నిర్గమాకాండం 10వ అధ్యాయము 16వ అధ్యాయము 10వ వచనంలోకి వద్దాం. మరలా తిరిగి అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచూ ఉండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఇదంతా ఎందుకు జరిగింది? మహిమ కనబడడం ఏమిటి? అసలు జరిగిన సన్నివేశం ఏమిటి? అహరోను ప్రజలతో మాట్లాడుతున్నాడు, మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాలు మాట్లాడుతున్నారు? నేను చెప్పా కదండి, 15వ అధ్యాయములోనేమో దాహము కొరకు సనిగారు, దాహం తీరాలి అని. 16వ అధ్యాయములోనేమో దేని కొరకు? ఆహారము కొరకు అంటే బాగుండేది, కానీ మాంసము కొరకు అడిగారు. ఆహారం కూడా ఎలా, ఏ రూపంలో కావాలి చెప్పండి? పిండి వంటల రూపంలోనో, లేకపోతే కూరగాయల భోజనమో కాదు. ఏ భోజన రూపంలో కావాలని వారు ఆశపడ్డారు? మాంసం. వారు అడుగుతూ ఉన్నారు. ఎవరి మీద సనుగుతూ ఉన్నారు? ఈరోజు ఆదివారం కదా, మాంసం పెట్టవా మాకు? మన భాషలో మాట్లాడుకుందాం. వారం అంతా అడిగామా? ఆదివారం మీద కనీసం ఒక కోడో, మేక, ఒక రొయ్య, ఒక పీతో, కనీసం స్నాక్స్ లాగా స్నాక్స్ పెట్టమేమిటి? వాళ్ళు మాంసం కావాలి అని అడుగుతున్నారు. మరి దేవుడు మంచివాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధ్యత తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు శోధించినను వారు అడిగినది దేవుడు ఏం చేస్తున్నాడండి? వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళు అలా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 16వ అధ్యాయము 2వ వచనం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన యాల చావక, అంటే స్వీట్ మెమోరీస్ గుర్తొస్తున్నాయి. ఎక్కడయో తెలుసా? చెప్పండి. ఐగుప్తులో చిత్తకబొట్టి ఆ గొడ్డు చాకరీ చేయించి గుర్తుకు రావట్లా? మక్కెలు ఎర్రగొడతా పని చేయించినవి జ్ఞాపకం రావటల్లా? ఏం గుర్తొస్తున్నాయట? కుండ బిర్యానీ గుర్తొస్తుంది. కుండ మాంసం, అదే కుండలో యుద్ధంలో ఉన్నారు కదా, మాంసాలు ఎందులో ఉన్నాయట? కుండ మాంసం. మాకు ఆ కుండలు గుర్తొస్తా ఉన్నాయి.
ఆ కుండల్లో ఉన్న మాంసం గుర్తొస్తా ఉంది మాకు. అక్కడే చస్తే బాగుండేదిగా. ఎక్కడ మాంసం తిని అప్పుడే ఓసారి అలాగే చేసాడులేండి. ఓసారి కాదు, ఇదే సందర్భంలో కుతికిల దాకా పెట్టి తోకలు కూడా బయటకు వచ్చాయి, పంపించాడు అగ్ని. అక్కడే మాంసం తిన్న తర్వాత చావపోయావా? వాళ్ళు చావు వాళ్ళే కోరుకున్నారు కదా. మరి ఎవరు కోరారు? యెహోవా చేతి వలన. ఆలోచన చేద్దాం, వాళ్ళు మాంసం కావాలన్నారు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నేను వాళ్ళకి కావలసినటువంటి మాంసాన్ని ఇవ్వబోతున్నాను, వాళ్ళకి కావలసిన ఆహారమును ఇవ్వబోతున్నాను. ఇదిగో అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనిస్తాం. ఏదో చావకపోతిమి, ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితివని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఒక మనిషికి 2 లీటర్ల ఆహారం అన్నమాట. ఒక రోజుదే కూర్చుకోవాలి, రెండో రోజు తెచ్చుకుంటే కుళ్ళిపోద్ది, పాడైపోద్ది. తెచ్చుకున్నాడు ఒకడు, మోషే మాట వినకుండా. అదేమైపోయింది? కుళ్ళి పురుగు పట్టి పాడైపోయింది. వాడేమనుకున్నాడు? నేను వారం రోజులు తీసుకొని వెళ్ళి డ్రీప్ లో పెట్టుకుందాం అనుకున్నాడు. అయినా పురుగు పట్టింది. దేవుని మాట వినందున. మరి అదే సమయంలో శనివారం 4 లీటర్లు గుర్చుకున్నారు, అదే శుక్రవారం 4 లీటర్లు గుర్చుకున్నారు, సోమవారం 4 లీటర్లు కూర్చుకుంటే మంగళవారానికి పురుగు పట్టింది. కానీ శుక్రవారం 4 లీటర్లు కూర్చుకుంటే శనివారానికి పురుగు పట్ల. ఎందుకనంటే దేవుడే చెప్పాడు, శుక్రవారం మాత్రం 4 లీటర్లు కూర్చుకోండి. ఎందుకంటే శనివారము మనకి విశ్రాంతి దినము. ఆ రోజు వంట కూడా చేయడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళి ఏ కొట్లో పచారీ సరుకులు కొనడానికి వీల్లేదు. నువ్వు నా సన్నిధిలో ఉండి ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు. అలా చేసినందున తర్వాత రోజు కుళ్ళిపోలా, పురుగు పట్టల. విశ్రాంతి దినమును దొంగిలించే నీ ధనము తుప్పుబడుతుంది. విశ్రాంతి దినమును దొంగిలించే నీ సంపద పురుగు పడుతుంది. సంపదైన, దేహమైన, కుటుంబమైన పురుగు పట్టడానికి కారణం విశ్రాంతి దినమును దొంగిలించడమే.